రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిక్కింలో ఆకస్మిక వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. కుంభవృష్టి వర్షానికి లాచెన్ వ్యాలీలోని తీస్తా నది ఉగ్రరూపం దాల్చింది. ఈ వరదల ఉధృతిలో 23 మంది ఆర్మీ జవాన్లు గల్లంతు కాగా అందులో తెలంగాణకు చెందిన ఓ జవాన్ ఉన్నారు. నిజామాబాద్ జిల్లా సాలూర మండలం కుమ్మన్పల్లి గ్రామానికి చెందిన నిరడి గంగాప్రసాద్ ఉన్నట్లు సైనికాధికారులు కుటుంబం సభ్యులు తెలిపారు. లాన్స్ నాయక్ గంగాప్రసాద్ బృందం కొద్ది రోజుల క్రితం పశ్చిమ బెంగాల్లోని క్యాంప్ నుంచి భారత్ చైనా సరిహద్దుకు వెళ్ళింది. అక్కడ డ్యూటీ ముగించుకొని 2 రోజుల క్రితం సిక్కిం రాష్ట్రంలోని ఓ ప్రదేశంలో ఈ బృందం బస చేసింది. వారు బస చేసిన ప్రదేశానికి పక్కనే తీస్తా నది ఉందని, భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు రావడంతో 23 మంది సైనికులు సైనికాధికారులు వరదలో కొట్టుకుపోయారు. గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ గల్లంతైన వారి ఆచూకీ లభించలేదు. గంగాప్రసాద్ ఆర్మీలో లాన్స్ నాయక్ హోదాలో పనిచేస్తున్నారు. గంగాప్రసాద్ తండ్రి కాశీరాం గతంలో వీఆర్ఓగా పనిచేసి ప్రస్తుతం బోధన్ మున్సిపాలిటీలో ఉద్యోగిగా పనిచేస్తున్నారు. గంగాప్రసాద్కు తల్లి, తమ్ముడు సాయి సుధాకర్ ఉన్నారు. 2015లో శిరీషను పెళ్లాడిన గంగాప్రసాద్కు 3-7 ఏళ్ల కుమారులు ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, గంగాప్రసాద్ మృతితో నిజామాబాద్ జిల్లాలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. అయితే జిల్లాలోని సాలూరా మండలం కుమ్మన్పల్లికి చెందిన గంగాప్రసాద్ గత 10 ఏళ్లుగా ఆర్మీలో జవాన్ గా విధులు నిర్వహిస్తున్నారు. లాన్స్ నాయక్ హోదాలో ఇప్పుడు పనిచేస్తున్నారు. అయితే గత 3 నెలల క్రితం గంగాప్రసాద్ తన బెటాలియన్ తో సహా ఇటు ఆర్మీ సంబంధించిన బెటాలియన్ తో సహా చైనా ఇండియా బార్డర్ లోకి వెళ్లారు. అయితే 3 నెలలుగా అక్కడ విధులు నిర్వహించి గత 2 రోజుల క్రితం తిరిగి పశ్చిమ బెంగాల్లోని తమ క్యాంపుకు వస్తున్న సమయంలో సిక్కిం రాష్ట్రంలోని తీస్తా నది తీరాన అక్కడ అర్ధరాత్రి బస్ చేశారు. అర్ధరాత్రి సమయంలో అకస్మాత్తుగా అర్ధరాత్రి 2 గంటల సమయంలో అకస్మాత్తుగా వరదలు వచ్చిన సమయంలో ఆర్మీ జవాన్ సంబంధించి గంగాప్రసాద్ తో పాటు మరో 22 మంది జవాన్లు కూడా ఈ వరదల్లో గల్లంతయ్యారు. వీరితో పాటు స్థానికంగా ఉన్న అక్కడ విలేజర్స్ కావచ్చు మొత్తంగా 122 మంది గల్లంతైనట్టు కూడా అధికారులు చెబుతున్నారు. అయితే ఇంకా సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం మాత్రం 12 మంది ఆచూకీ లభించిందని అధికారులు చెప్తున్నారు. ఇటు గంగాప్రసాద్ మృతదేహం కూడా లభ్యమైనట్టు కూడా అటు కుటుంబ సభ్యులకు ఆర్మీ అధికారులు సమాచారం అందించారు. దీంతో అటు కుటుంబ సభ్యులు ఇప్పటికే పశ్చిమ బెంగాల్లోని ఆర్మీ క్యాంప్ కార్యాలయాలకు గంగాప్రసాద్ మృతదేహాన్ని తీసుకునేందుకు అక్కడికి వెళ్ళినట్టు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి అటు ఆర్మీ జవాన్ గంగాప్రసాద్ మృతితో ఇటు నిజామాబాద్ జిల్లాలతో పాటు అటు కుమ్మన్పల్లి గ్రామంలో విషాదం నెలకొందని చెప్పవచ్చు. మిగతా ఆర్మీకి సంబంధించిన సైనికులతో పాటు అక్కడ స్థానికంగా ఉండే వరదల్లో గల్లంతైన వారి కోసం కూడా సహాయక చర్యలు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే తీస్తా నదికి సంబంధించి వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుండడంతో కొద్దిగా ఇబ్బందులకు గురవుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి మాత్రం ఆర్మీ జవాన్ మృతితో జిల్లాలో విషాద ఛాయలు నెలకొన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిషోర్.